చైనా వైరస్ కేసులు పెరుగుతుండడంపై అలర్ట్ అయింది భారత్. దీనిపై రివ్యూ నిర్వహించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కేసులను గుర్తించేందుకు నిఘా పెట్టాలని, నివారణ చర్యలపై దృష్టి సారించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. 2001 నుంచే హెచ్ఎంపీవీ ఉందని, భయపడవద్దని పేర్కొంది. శీతాకాలంలోనే ఈ కేసులు ఎక్కువగా రికార్డవుతాయని, అయినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని తెలిపింది. మాస్క్ ధరించడం, వ్యాధి లక్షణాలున్న వారికి దూరంగా ఉండాలని సూచించింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు 7 హెచ్ఎంపీవీ వైరస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా యాక్టివ్ గా కూడా ఉంది. దీనిపైన కూడా పలు చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే నిన్న జేపీ నడ్డా కూడా కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంపై కూడా ఆయన ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా కీలక ప్రకటన చేశారు. ఇదేమి కొత్త వైరస్ కాదు, 2001లోనే దీన్ని గుర్తించాము. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది, సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా నిన్న జేపీ నడ్డా ప్రకటించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము, ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం ఈ చైనా వైరస్ కేసులు పెరుగుతుండడంపై కూడా ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. దీనిపై రివ్యూ కూడా నిర్వహించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. కేసులను గుర్తించేందుకు నిఘా పెట్టాలని, నివారణ చర్యలపైన దృష్టి పెట్టాలని కూడా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. 2001 నుంచే హెచ్ఎంపీవీ ఉందని, భయపడవద్దని కూడా పేర్కొంది. శీతాకాలంలోనే ఈ కేసులు ఎక్కువగా రికార్డ్ అవుతాయని, అయినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలని కూడా తెలిపింది. మాస్క్ ధరించడము, వ్యాధి లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలని కూడా సూచించింది. అదే ఐసీఎంఆర్ ఏదైతే గైడ్ లైన్స్ విధించిందో సిమిలర్ గా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాగే చెప్పింది. ఆ మాస్క్ ధరించడము, రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడము, అలాగే పబ్లిక్ గా క్రౌడెడ్ ఉన్న చోట కూడా దూరంగా ఉండడము, దీంతో పాటు టిష్యూతో పాటు కర్చీఫ్ కూడా వాడడము, రెగ్యులర్ గా టిష్యూ గానీ హ్యాంకీ గానీ వాడకుండా ఫ్రెష్ గా కూడా వాడాలని కూడా గైడ్ లైన్స్ లో చాలా స్పష్టంగా కూడా మెన్షన్ చేసింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరికైనా ఈ లక్షణాలు ఉంటే జలుబు, దగ్గు, సర్ది ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు అంటూ కూడా ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ చేసిన విడుదల కూడా చాలా స్పెసిఫిక్ గా చెప్పారు. అయితే ఎస్పెషల్లీ పిల్లలతో పాటు వయసు పైబడిన వాళ్ళు, 65 ఏళ్ల పైబడిన వారికి ఈ వైరస్ కి బారిన పడతారంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్పింది. ఎందుకంటే వీళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ పవర్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళలో ఈ వైరస్ ఉంటుంది అని కూడా చాలా స్పష్టం చేసింది. అయితే యువతలో కూడా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి కూడా ఈ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఈ వైరస్ సోకినా కూడా లక్షణాలు బయటికి కనిపించవు, కానీ వీరి ద్వారా మానసికంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అది డాక్టర్లు కూడా చెప్పారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఎందుకంటే 7 కేసులు దేశంలో నమోదవడము, బెంగళూరులో 2, కోల్కతాలో 1, అలాగే గుజరాత్ లో కూడా ఒక కేసు నమోదవడం నిన్న అంతా కూడా దేశవ్యాప్తంగా అందరినీ ఆందోళన పరిచింది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా తేల్చి చెప్పింది. అయితే కొంతమంది డాక్టర్లు దీన్ని ఫ్లూగానే భావిస్తున్నారు, కొంతమంది మాత్రము వైరస్ మ్యూటెంట్ వేరియంట్ ఏందనేది దీనిపైన పూర్తి స్థాయిలో పరిశోధించాక ఒక నిర్ణయానికి రావచ్చు. ప్రస్తుతం దీన్ని నిశ్చింతంగా కూడా అందరూ ఇటు డాక్టర్లతో పాటు వైరాలజిస్టులు కూడా నిశ్చింతంగా గమనిస్తున్నారు. వైశాలి. రైట్. అయితే కేంద్రం రాష్ట్రాలకు కూడా అలర్ట్ జారీ చేసింది కదా, మరి రాష్ట్రం ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్లీ. అయితే ఇప్పుడు కరోనా దీన్ని కూడా ఇన్సెట్ గా కరోనా టైంలో కూడా దేశవ్యాప్తంగా అందరూ కూడా అంతర్జాతీయ మీడియా కథనాలతో పాటు అందరు WHO కూడా అప్పుడు పెద్దగా దీనిపైన ఫోకస్ పెట్టలేదు, ఎవరిని అలర్ట్ చేయకపోవడంతో అందరూ కూడా దీనిపైన కరోనా టైంలో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే భారతదేశంలో కరోనా కేసు మొదటిసారిగా కేరళలో ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో అనంతరం కూడా భయాందోళనలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ICMR కేంద్ర ప్రభుత్వము
అలర్ట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా లాంటి సిచ్యువేషన్ సీన్ ని మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుగానే రాష్ట్రాలు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేస్తోంది. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా కమ్యూనికేట్ చేస్తూ వస్తుంది. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఎప్పటికప్పుడు. అయితే ఇప్పుడున్న ఈ హెచ్ఎంపీవీ వైరస్ ని మాత్రం అంతే ఇదిగా అంటే నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.